హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను లంచ్ బాక్స్ కోసం దాల్ రైస్ చేస్తున్నాను. దానికోసం ముందుగా కుక్కర్ గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లిపాయలు ఒక 5-6 వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసి బాగా మగ్గనివ్వండి. పోపు దినుసులన్నీ చిటపట్లాడిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసి కాస్త మగ్గనివ్వండి. అవి మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా మగ్గనివ్వండి. ఆనియన్స్ కాస్త పచ్చివాసన పోయాక అందులోకే టమోటా వేసి బాగా మగ్గనివ్వండి. ఇలా ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి బాగా మగ్గనివ్వండి. ఈరోజు నేను దాల్ రైస్ నార్మల్ రైస్తో చేయట్లేదండి. దాల్ అండ్ ఇక్కడ నేను కొర్రలు తీసుకున్నా, మిల్లెట్స్, అవి నానబెట్టుకున్నా కాస్త హెల్తీగా చేద్దామని. అవి మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పసుపు, కారం పొడి, ధనియా పౌడర్ వేసి బాగా కలపండి. ఈ మసాలాలన్నీ బాగా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, నేను ఇక్కడ దాల్ 1 గ్లాస్ అయితే నార్మల్ మిల్లెట్స్ 1 గ్లాస్ వేసాను. అవి నానబెట్టుకున్నవి ఇందులోకి వేసి బాగా కలిపేయండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులోకి దానికి తగ్గట్టు ఎసురు వేసుకోండి. నేను మిల్లెట్స్కి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాను. ఆ కౌంట్తో ఇక్కడ మొత్తం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. అండ్ లాస్ట్లో సాల్ట్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేయండి. కుక్కర్ విజిల్ ఒక 4 వస్తే చాలు, బాగా కుక్ అయిపోతుంది. ఈలోపు చింతపండు ఒక గిన్నెలో నానబెట్టుకొని వాటర్ పక్కకు తీసి పెట్టుకోండి. విజిల్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వాటర్ని వేసేసేయండి. వేసేసి బాగా కలబెట్టి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఒక 5 minutes సిమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వండి. అంతే, దాల్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.